పనికి వెళ్ళానా అన్నగారు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? ఏం లోకేష్ వస్తే బాగుంటది. ఇప్పుడేం ప్రస్తుతం ఏం బాగాలేదంటారా? బాగలా ఏమంత బాగాలేకుండా ఏమేమి జగన్ గెలిచి కాదు మాకు ఇబ్బంది పెట్టారు. 6 నెలలు పని లేదు. ఇబ్బందులు ఉన్నాయి మీకు? ఆ? ఇబ్బందులు ఏమైనా పెట్టిన ఉంది. ఇబ్బంది కాదు చెప్తున్నా నేను. ఏమి ఇబ్బంది? చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు టైంలో ఉసుకెంత ట్రాక్టర్ 1200. ఇప్పుడంత ట్రాక్టర్ వచ్చి 4000 5000. అంత లాక్డౌన్లో అయితే 10,000 కూడా అమ్మారు ట్రాక్టర్ ఉసుక. అంత పెరిగిందంటారా? పెరిగింది. వాస్తవంగానే పెరిగింది. వాస్తవంగానే పెరిగింది. చంద్రబాబు ఉన్నప్పుడు బాగుంది. మాకు పనులు చేయలేకపోయాం. చంద్రబాబు ఈ జగన్ గెలిచిన కాంచి మాకు పనులు కూడా లేవు. నోటుగా కూడు కూడా తీశాడు. ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అది గొప్పగా ఉంది ఆయనకి జగన్కి. మాకు చంద్రబాబు ఉన్నప్పుడే బాగుంది మాకు. అనగారు ఈ సంక్షేమ పథకాలు నవరత్నాలు ప్రజలకి ఏం మంచి చేయడం లేదా? ఏమీ లేదు. రోడ్లు చంద్రబాబు ఉన్నప్పుడు బ్రిడ్జిలు అట్టేశాడు. చంద్రబాబు ఉన్నప్పుడు బ్రిడ్జిలు కానీ రోడ్లు చూస్తాడు ఆయన. లోకేష్ జగన్ గెలిచిన కాంచి రోడ్లు ఏమైనా బాగున్నాయా? బాగలేదు. బాగాలేవా రోడ్లు? అసలు రోడ్లు బాగాలి. అసలు గుంతలు గుంతలే. ప్రజలకి ఇంకా ఏమైనా కష్టాలు ఉన్నాయా? కష్టాలు చాలా మందికి ఉన్నాయి. కష్టాలు చెప్పండి. జనాలు నాకు బాధ కాదు, నేను చెబుతున్నా. మీకు తెలిసిన కష్టాలు ఏమేమి ఉన్నాయి? అంటే నేను ఇప్పుడు టీడీపీకి వచ్చా. చంద్రబాబు ఉన్నప్పుడు మంచి పని చేశాడు. రావణ్ ఉన్నప్పుడు కూడా మంచి పని చేశాడు. మావన్ తర్వాత ఈ చంద్రబాబు మేలు చేశాడు. అది ప్రజలకి ఏమేమి కష్టాలు ఉన్నాయి చెప్పగలుగుతారా? పనులు లేక. పనులు లేవు. ఇంకా ఉద్యోగాలు చేసుకున్నారు. లేబర్ లాగానే ఉన్నాం. అది డబ్బున్న వాళ్ళు అయిపోతున్నారు. ఉన్నోళ్ళు బాగానే ఉన్నారు. మా పొట్టు పని చేసే వాళ్ళు పనికి వెళ్ళి వస్తున్నా. ఇప్పుడు పావాలి ఎండలో చేస్తున్నాం. మా పరిస్థితి వాళ్ళు చెప్తాడు. వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఏసీలో పనుకుంటూ అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు చల్లబడేది మాకు చల్లదు కదా. చేసుకుంటే డొక్కండేది మాకు. అది నా పరిస్థితి చెప్పేది. నా బాధ నాకు చెప్పా. అది అన్నగారు ఈ రాజధాని విషయానికి వస్తే ఏమంటారు? రాజధాని ఉంటే పనులు పెరుగుతాయి మాకు. అమరావతిలో ఉంటే బాగుంటుందా? విశాఖపట్నంలో ఉంటే బాగుంటుందా? అమరావతి ఉంటే బాగుంటుంది. ఎందుకు అమరావతి? అమరావతి అంటే అన్ని పొలాలు ఇచ్చారు కదా. ఆసాం వాళ్ళు పొలాలు ఇచ్చారు, భూములు ఇచ్చారు. ఇంటికింటికే ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇలేదుగా ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. అవి కూడా జరగల. చంద్రబాబు పెట్టేది అట్టాగా ఉంది. 3 రాజధానులు చేశారు. మళ్ళీ జగన్ ఈ 3 రాజధానులు అనేది రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. దానికేమంటారు? నాకు ఇక్కడైతే బాగుంటుందయ్యా. తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టి, వైజాగ్ సిటీగా ఆడెందుకు పెట్టాలి? ఇటు తీసేపాటికి వీటి మళ్ళీ పెట్టారు. 3 రాజధానులు కావాలా? ఒకటి చాలు. మనకు కావాల్సింది ఒకటి ఇస్తే మన ఇండియాలో బతుకుతారు. తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టుకొని అది చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? వాస్తవం కదా. 3 రాజధానులు పెట్టి ఒకటే పెడతారు. అది చంద్రబాబు పెట్టిన అది. దాన్ని వద్దు అనుకోండి 3 తీసాడు జగన్. దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజధానినే ఉంది. మరి మన రాష్ట్రానికి మాత్రం 3 రాజధానులు అవసరం అంటారు? జగన్ పెట్టాడు. అది తీసుకెళ్ళి వైజాగ్లో పెడుతుంది. అది డెవలప్ అయింది వైజాగ్. ఇది ఎంత ఇది గుంటూరు జిల్లా తాడపిల్ల మండలం. ఆడ పెట్టుకోవాలిగా. ఆసాములు మొత్తం పొలాలు ఇచ్చారు బాగానే ఉంది. రోడ్లు వేసారు. కొంచెం పని చేశారు, ఆపేశారు. అన్నగారు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని చాలా మంది చెప్తున్నారు కదా. మరి అప్పట్లో అన్నా క్యాంటీన్ పెట్టినాడు, వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినారు. అప్పుడు తీశారుగా. ఇప్పుడు రోడ్లు వచ్చేటప్పుడు అన్న కట్ట తక్కువ పొరుగు పెట్టారు. మరి చంద్రబాబు అన్న క్యాంటీన్ పెట్టినారా? అది కూడా తీద్దాడు జగన్. అన్నగారు పాత ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరులు చేసింది కదా. మరి ఇప్పుడే సోమరులు అవుతున్నారా? అప్పుడు అవ్వలేదా అని అంటున్నారు. అప్పుడు అప్పుడు బాగుంది. మేము పని కూడా చేయలేకపోయాం. అప్పుడు బాగుంది. రేట్లు కూడా తక్కువ. ఫుల్ పనులు ఉండే. కేజీబీ ఎంత అనుకున్నాం? అప్పుడు కేజీబీ ఎంత? 30 రూపాయలు. ఇప్పుడు కేజీ 60 రూపాయలు. డబ్బులు పెరిగిపోయింది. మరి చూడు, మరి నువ్వు డబ్బులు ఇస్తున్నావు, దానికి డబ్బులు వేస్తున్నాడు. ఇంటి పన్ను పెంచారు, నేల పన్ను పెంచారు, కరెంట్ బిల్లు పెంచారు. ఎక్కువ కాలితే కరెంట్ బిల్లు కూడా వస్తుంది. తక్కువ కాల్చుకో బిల్లు లేదు. అదొక మేలు చెప్తున్నా. అదొక ఓకే. మాలా ఎస్సీ మాదిగా మొత్తం అంటే మాకు లేవు. కరెంటుకి వెళ్తే కరెంట్ బిల్లు అయితే ఎక్కువ కట్టుకోవాలి. అది అంత పెరిగిందంటారా? అంత పెరిగింది. ఇప్పుడు కేజీ బియ్యం అంత 60 రూపాయలు. అన్ని సమస్యలు అంటారా? అన్ని సమస్యలే. మరి స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ప్రజలకి ఏం చేస్తున్నారంటారు? మంగళగిరి ప్రజలకి జగన్ ఉన్నప్పుడు మాకేం చేయలేదు. ఆయన గెలిచినాక మాకు లోకేష్ ఉన్నప్పుడు బాగా చేశారు మాకు ఇక్కడ. అది స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంటుంది. ఆయన వస్తున్నారు ప్రజల్లోకి అయితే? వస్తున్నాడు. బాగానే ఉంది. మంచి పని చేస్తే మంచి పని చెప్తాం. ఓకే. స్థానిక ఎమ్మెల్యే అయితే బాగున్నారు. మరి వచ్చే సంవత్సరం ఎన్నికల్లో నెక్స్ట్ ఎమ్మెల్యే మంగళగిరికి ఆయన స్థానిక ఆర్కేం చేయాలా?
నాకు చదువు చెప్ప నువ్వు అక్కడ ఏం చేయాలి? డబ్బులు తెంగుతాడు, దొంగ పెట్టుకుంటాడు. రామకృష్ణ గారు లాకులు వేసుకోవటమే. వాడేం చేయలే, ఏం చేయడం లేదు అసలు. ఏం చేయాల, ఈ గడప గడప కానీ అవి కూడా ఏం చేయలేదు. ఏం చేయాల. ఈసారి లోకి వస్తే అప్పుడు చూపిస్తాం మేము. అన్నగారు మరి నెక్స్ట్ ఎమ్మెల్యే మంగళగిరికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారా లేకపోతే లోకేష్ బాబునా? లోకేష్ బాబే మంగళం నిలబెడేది. మళ్ళీ జగన్ బట్టి వాళ్ళ అమ్మని నిలబెడుతున్నారు. అది కూడా నేను చెప్తున్నా. ఇక ఆమె రాదు, లోకేష్ గెలిపిస్తాం మేము ఇక్కడ చాణక్యలో. అన్నగారు మరి వచ్చే సంవత్సరం ఎన్నికల్లో టీడీపీ తరఫున చంద్రబాబు గారి మరి వచ్చే సంవత్సరం ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సీఎంగా జగన్మోహన్ వస్తే బాగుంటుందా, చంద్రబాబు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకు? రోడ్లు కానీ జనాలు కానీ రేట్లు తగ్గిస్తూ ఉంటాడు. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఇక అయ్యో ఆడే పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తాడు, రాడు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వస్తే బాగుంటుందా, పొత్తుతో వస్తే బాగుంటుందా? టీడీపీకి మద్దతు ఇస్తే బాగుంటుంది. కుర్రోళ్ళు ఫ్యాన్స్ మొత్తం కలిసిపోతారు. అర్థమైందా? ఇప్పుడు బాగుంటుంది. బాగుంటుంది, నాకు తెలుసు తమ్ముడు. అన్నగారు మరి టీడీపీలో చంద్రబాబు గారి తర్వాత లోకేష్ బాబు వస్తే బాగుంటుందా, జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందా? చంద్రబాబు గారి తర్వాత జూనియర్ కాదు, లోకేష్ వస్తే బాగుంటుంది నాకు. ఎందుకు? మంచి పని చేసి వాళ్ళ నాన్న రామరాజు తర్వాత మా అల్లుడేగా చేసింది. ఆ పదవి తీసుకుంది అల్లుడేగా చంద్రబాబు. రామరాజు అల్లుడేగా. చేసి బాగానే ఉంది. మాకు పని చేయలేకపోయాం. మాకు పనులు ఎత్తుకోవాల్సి వస్తుంది. మీకు ఏపీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు గుడివాడ అమర్నాథ్ గారు మంగళగిరిలో పోటీ చేస్తే మీరు ఓటేస్తారా? మాది ఇక్కడేస్తాముగా. ఆయనకి ఓట్లు. లోకేష్ బాబుకే డెట్టి మొత్తం. అదే నేను ఫస్ట్ జగన్ పార్టీ. వాడు చేసే మోసాలకి మడ్డ గుడిసి పోయాం. ఇల్లు కూడా తాగాడ పెట్టుకొని రోజువారు సంవత్సరాలు అవి కట్టుకుంటున్నాం. ఆడ వాడు వచ్చే మడ్డ గుడిపై ఉసుకు కూడా రేటు పెంచాడు. ఇల్లు గెలిచింది కర్ణ 6 నెలలు కరోనా వచ్చింది. అబ్బాకి మనుషులు చచ్చిపోయారు, గుట్టలు చచ్చిపోయారు, ఉసుకు రేటు పెరిగారు. మా పనులు ఏం లేవు. అది ఈ ఇల్లులు, ఈ కాలనీ ఇల్లులు ఎవరికి రాలేదా? రాలా పేర్లు వచ్చింది కానీ రాలి ఇంకా అయ్యిలా. ఎప్పుడు ఇస్తారంటారు? ఎప్పుడు ఇచ్చేది? ఓట్లు దగ్గరికి వస్తే అప్పుడు చెబుతాడు అన్ని. అప్పుడు ఇస్తారు. పేర్లు వచ్చినాయి, ఓట్లు దగ్గర పడ్డాయి అనుకో అప్పుడు వేస్తాడు. అప్పుడు అంతవరకు రావు. 2000 కాతికాలు మొత్తం బయటకు వస్తాయి. దాబిన డబ్బులు మొత్తం వస్తాయి పంచుతానికి జనాలకి. సరే అన్నారు, థ్యాంక్ యూ. ఓకే.